హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం విలేజ్ స్టైల్ అంటే పల్లెటూరి స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకుంటారో చూసేద్దాం. ఇది నేను 3 కేజెస్ వరకు తీసుకున్నాను అనమాట. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన ఛానల్లో చాలా ఫుడ్ వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూసేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులో తగినంత గీ వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా పోసుకొని చేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా చీలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా రెండు కూడా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలన్నమాట. అందులోనే హోల్ గరం మసాలాస్ అన్నమాట, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అండ్ జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసి ఒకసారి కలపాలి. అన్నిటిని వేసి కలిపిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం టేస్ట్కి సరిపడా అండ్ కొంచెం కొబ్బరి పొడి, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం పుదీనా, తగినంత హోల్ గరం మసాలా అన్నమాట. అంటే ధనియాలు ఆఫ్ వేసి, దాల్చిన చెక్క, ఇలాచి ఈ స్పైసెస్ అన్నీ ఆఫ్ వేసుకొని స్పైస్ హోల్ గరం మసాలా పట్టుకున్నాం అనమాట. ఆ హోల్ గరం మసాలా పౌడర్ కూడా ఇలా వేసుకొని కలుపుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. అంటే మనం బాసుమతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ బాసుమతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. ఇప్పుడు నేను 3 కేజెస్ తీసుకున్నాను కదా, 5 లీటర్స్ వరకు వాటర్ పోసామన్నమాట. అండ్ బాగా కలుపుకోవాలి, మూత పెట్టుకోవాలి. అందులోనే ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఎసరు మరుగుతుందన్నమాట. ఓపెన్ చేసి చూస్తే ఎసరు మరుగుతుంది కదా, ఈ సిచ్యువేషన్లో మనం రైస్ని వేసేసుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ రాకోకుండా డ్రై చేసేసుకొని బియ్యాన్ని ఇలా వేసుకోవాలి. బాసుమతి రైస్ని వేసుకున్న తర్వాత పూర్తిగా కలపాలి. బియ్యం అంతా పట్టే వరకు కలపాలి. ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మూత పెట్టాక చూసారు కదా, ఒక 10 మినిట్స్కి ఈ సిచ్యువేషన్లో ఉంది, అంటే ఉడుకుబడుతుందన్నమాట. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, ఒక 5% వాటర్ ఉన్నాయి. ఇంకా మంట తీసేసి ఓన్లీ సగం మీదే ఉడికిస్తే సరిపోతుంది. మూత మాత్రం గట్టిగా పెట్టుకొని దమ్ ఇచ్చేసేయాలి. దమ్ ఇస్తే బాగుంటుందన్నమాట. అండ్ కొంచెం కూడా చూసారు కదా, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత చూస్తే బగారా రైస్ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని కలపడమేనమాట. ఇట్లా కొత్తిమీర వేయటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో పొడిగా. అలాగే మూత తీసి ఒక బేషన్లో వేసుకొని పెట్టుకొని అందులోనే తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అందులోనే ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అది మ్యాగ్నేట్ అయ్యే లోపల మనం ఒక గిన్నె తీసుకొని అందులోనే సరిపడంత ఆయిల్ వేసి మందపాటి గిన్నె తీసుకోవాలి. అందులోనే చిలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులోనే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మటన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ మటన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే 2 బిర్యానీ ఆకులను వాష్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చూసాను కదా, అరగంట తర్వాత వాటర్ అంతా ఇనికిపోయి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది బబుల్స్ లాగా. ఆ టైంలో ఉప్పు, కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనకి ముక్క ఉడకాలి. బాగా లోపల నుంచి ఉడికేంత వరకు వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత తీస్తే చూస్తున్నారు కదా, పొగలకి మీకు ఏం అర్థం అవ్వట్లేదు కానీ ముక్క అయితే బాగా కుక్ అయిపోయిందనమాట. అందులోనే మనం కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా,
అందులోనే కొంచెం కొబ్బరి పొడి, హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. హోల్ గరం మసాలా పౌడర్ ఎలా అంటే ధనియాలు ఒక 50 గ్రామ్స్ వేసుకుంటే మిగతా స్పైసెస్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, జాజికాయ, జాపత్రి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మేము మసాలా చేసుకున్నాం అనమాట. 100 గ్రామ్స్ వరకు వేసుకున్నాము, అంతకంటే ఎక్కువ అసలు సరిపోదు. 100 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది. అందులో ఉప్పు కారం ఏమన్నా తక్కువైందేమో చూసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లో పప్పు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్ వెళ్తే ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మనం ఉడికించిన పప్పు ఉంది కదా, అది ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. పక్కన అందులోనే ఆనియన్స్లోనే మిగతా కూరగాయలన్నీ వేసే క్లిప్ అయితే మర్చిపోయింది. ఇందులో దొండకాయలు, బెండకాయలు, దోసకాయలు, టమాటాలు, మునక్కాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్ని ముక్కలు ఉన్నాయి. అవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే మనం ఉడికించిన సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని కలిపి ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. అండ్ మనం పక్కన వెల్లుల్లి తీసుకొని కొన్ని వెల్లుల్లి ఒక 20 వెల్లుల్లి తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. మనం ఉడికిన కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, బాగా ఉడకనిచ్చాం కదా, అందులోనే పసుపు, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా అందులోనే వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత అందులోనే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. అందులోనే ఉప్పు, కారం, మసాలా తగినంత సాంబార్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంది. అండ్ బగారా రైస్ అయితే పలుకుగా వచ్చింది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా. అండ్ అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ లెమన్స్, పెరుగు రైతా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో పెరుగునైతే పోసుకొని అందులోకి ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసి అందులో తగినంత సాల్ట్ అండ్ జీలకర్ర కూడా వేసి కలపాలి. ఒక నిమ్మకాయ పెట్టుకొని ఒక నిమ్మకాయ కలిపేసి పిండేయాలి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.